ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాయన ప్రభువా. నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభువా. నీకు లెక్కలేని స్తోత్రాలు యేసయ్య. నాయన వాక్యము ఎడల మీరుండమని అడుగుచున్నాను నాయన నిలబడేది నేను కానీ మాట్లాడేది మీరు నాయన నా నోటి వెంట పలికించవలసిన మాటలు పలికించమని అడుగుచున్నాను నాయన నేను చెప్పేది కానీ కాదు కానీ నీవు చెప్పినదే జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నాయి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయిన, ఆత్మయందు ఏ సహనమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉండిన ఎడల మీరు ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి యొక్క భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేత అయినను వృద్ధాత్యతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడనని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమంటున్నాడు? కావున క్రీస్తునందు మీరు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ అయినను, ఆదరణ అయినను, ఆత్మ అయినను, సహనమునైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? ఏక మనస్సు కలిగి ఉండుడి. ఏక మనస్సును కలిగి, ఏక ప్రేమను కలిగి, ఏక భావము కలిగి ఉండి ఒకదాని అందే మనస్సు ఉంచుడి. నా సంతోషము సంపూర్ణము చేయుడని అన్నాడు. కక్ష చేత కాదు, వృద్ధాత్యత చేత కాదు, ఒకరినొకడు తనను ఎంచుకునుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరులకు సాయపడే సహాయం కలిగి ఉండమని అంటున్నాడు. ఇతరులను రక్షించమని అంటున్నాడు. మనం ఏం చేస్తాము? మనమైతే ఈ లోకపు మనుషులు కాబట్టి ఏం చేస్తాం? మన స్వార్థము, మన స్వభావం, నేనే గొప్పవాడిని, నేనే అందరికంటే మంచివాడు, నేనే ఎక్కువ బోధ చేసేస్తున్నాను, నేనే ఎక్కువ పాటలు, నాకు వచ్చిన పాటలు ఎవరికి రావు, నేను విశ్వాసపరురాలని, నేను నీతిమంతుడిని అని అనుకుంటున్నాము. కానీ కాదు, మనకంటే నీతిపరులు ఉంటారు, మనకంటే ఎక్కువ బోధ చేసేవారు ఉంటారు, మనకంటే ఎక్కువ పాటలు పాడేవారు ఉంటారు. అలాగని మనము ఎదుటివారిని కించపరచకూడదు. నీకు నువ్వే యోగ్యుడు అని ఎంచుకోవద్దని చెప్పుచున్నాడు దేవుడు. నిజంగా నీవు దైవజనుడు అయితే, నిజంగా నీవు బైబిల్ ట్రైనింగే తీసుకున్నావు అనుకో, అందులో ఏం చెప్పు ఉంటారో నీకు తెలుసు కదా. ఈరోజు నేను బైబిల్ పాస్టల్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఏమన్నా ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పాడు. మీరు నిజముగా దైవజనులైతే ఏక మనసు కలిగి ఉండండి. ఎదుటి వారిని మీరు కించపరచవద్దు, ఎదుటి వారిని మీరు తక్కువ చేసి మాట్లాడవద్దు. మనందరమును కూడా సమానమే, మనందరమును కూడా ఏక మనసు కలిగి ఉండి అని చెప్పుచున్నాడు. అక్కడికి చాలా ఎంతమంది వచ్చారంటే ఇంచుమించు 200 మంది వచ్చారు. పాస్టర్లు కానీ చాలామంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఒకటే అడిగారు ఆయన. ఏమన్నాడు? మనందరము ఒకే తల్లి బిడ్డలో లాగానే ఉండాలి, మనందరమును కూడా ఏక మనసు కలిగి ఉండాలి, అది దేవుని మనసు కలిగి ఉండు అని అంటున్నాడు. నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడతలేదు, ఎవరిని కూడా ఎక్కువ చేసి మాట్లాడతలేదు, కానీ చెప్పినది నిజంగా అంతే కదా. ఏక మనసు కలిగి ఉండమని అంటున్నాడు. నేనే గొప్ప పరుడినని అనుకోవద్దని ఆయన చెప్పారు. ఆ పాస్టర్ గారు అలాగే చెప్పారు. నేనే శక్తివంతుడిని, నాకే వచ్చు అని అనుకోవద్దు. మనకంటే బలవంతుడు అన్నాడు. దేవుడు అందరికంటే బలవంతుడు కదా, అందరికంటే బోధకుడు కదా, అందరికంటే వైద్యుడు కదా, వైద్యులకే పరమ వైద్యుడు కదా, అందరినీ రక్షించేవాడు ఎవరు? యెహోవాయే. అయినను సరే ఆయన ఏం చేసాము? మనము సిలువకు బలి చేశాము. మన పాపాల కొరకు ఆయన సిలువలో బలి అన్నాడు. ఎందువలనంటే ఆయన మనలను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని ఆయనకు ముందే తెలుసు, లేఖనంలో నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడని తెలుసు. కానీ అయినను సరే, ఒక్క మాట అయినను సరే ఎవరితోటైనా చెప్పారా? ఆ గడియ వచ్చేంత వరకు యేసుక్రీస్తు వారు అలాగే ఉన్నారు, అలాగే ఉండి ఆ లేఖనంలో నెరవేర్చాడు. కానీ మనలో మార్పు వచ్చిందా? మనము మారామా? నేనే గొప్పవాడిని, నేనే అని తగ్గింపు గుణము ఎవరికైనా ఉన్నదా? ఎవరికి లేదు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను అన్నాడు. మన సొంత కార్యములనే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని అంటున్నాడు.
ఆయన దేవుని ప్రేమస్వరూపి, దేవుని ప్రేమ స్వరూపము గలవాడై ఉండి దేవునితో సహనముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగమని ఎంచుకొనలేదు కానీ ఏంటది? ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉండుట పెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టిన దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునేను. తనకు తానే రిక్తునిగా చేసుకునేను అంటే రిక్తునిగా అని అర్థం ఏంటి తెలుసా? తనను తగ్గించుకుని ఉన్నాడు, తనని సహనమును కలిగి ఉన్నాడని. మనము ఎప్పుడు కూడా రిక్తునిగా ఉన్నాడు అని అనలేదు, తగ్గించుకుని స్వభావం కలిగి ఉండండి అని అంటాడు. రిక్తునిగా అని అర్థం ఏంటంటే తనకు తానే తగ్గించుకుని వారు హెచ్చింపబడునని చెప్పాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వాదమిస్తాడు. మన కుటుంబంలోని ఆశీర్వాదములు ఉంటాయి, మన ఇంట్లోని ఆశీర్వాదములు, మన బిడ్డలు కూడా ఆశీర్వాదింపబడతారు. మనకు తగ్గింపు స్వభావం లేదు, మనకు అన్ని కష్టాలే. ఏది ప్రాముఖ్యమైనది, మనిషికి అవసరమైనది ఏంటది? డబ్బు. అదే దేవుడు కొలత చేస్తాడు. మనలో తగ్గింపు స్వభావం ఎక్కడైతే లేదో అక్కడ దేవుడు డబ్బే కొరత చేస్తాడు. మనకు అదే అవసరం. మనిషిని నడిపించేది, ప్రతి ఒక్కరిని నడిపించేది కూడా డబ్బే. ఆ డబ్బుని దేవుడు కొరత చేస్తాడు. అన్నీ ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు, కొడుకులను ఇస్తాడు, కూతుర్ని ఇస్తాడు, అందరినీ ఇస్తాడు. కానీ ఆ ఒక్కటనే దేవుడు కొదవ చేస్తాడు. ఎందువలన? మనిషిని కావలసిన ప్రతి అవసరము తీర్చేది డబ్బే. దానినే కొదువ చేస్తాడు. అంటే దేవుడు కొదువ చేస్తాడని కదా. ఏంటంటే ఈలోపు దాని విలువ తెలుసుకుంటాము, దేవుని విలువ తెలుసుకుంటాం. దేవుడు అంటే ఏంటో మనం తగ్గింపుకునే స్వభావమును కూడా కలిగి ఉంటాం. తనను తానుగా రిక్తునిగా చేసుకుని ఉన్నాడు దేవుడు. అంతేగాని హెచ్చించుకోలేదు. ఎప్పుడును కూడా దేవుడు తగ్గించుకునే ఉన్నాడు. అలాంటి మనసును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు మనలను. అంతేగాని హెచ్చికి వెళ్ళండి, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదానిని అని అనమనట్లేదు దేవుడు. తగ్గించుకుని ఉండమని తనకు తానుగానే రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. ఎలాంటి మరణము? ఆయన తన మనిషిని పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకుని తనను తానుగానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనుషుడుగా పుట్టినా కూడా ఆయన మరణము పొందినంతగా సిలువకు ఆహుతి చేసుకుని ఉన్నాడు. ఎలాగ? మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తానుగానే తగ్గించుకుని ఉన్నాడు. దేవుడే తగ్గించుకున్నప్పుడు మనం ఏ పాటి వారము? ఒక్కసారి గ్రహించండి. మనం ఏ పాటి వారము అని అంటున్నాను. ఎలాంటి వారము? మనము దేవుని కంటే గొప్పవారమా? మనము దేవుని కంటే మనం విధేయత కలిగి ఉన్న వారమా? ఒక్కసారి ఆలోచించండి. దేవునిలో పాపమేమీ లేదు. దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి మాత్రమే ఉండమని అన్నాడు. అది కూడా మనం చేయట్లేదు. దేవుని కంటే గొప్పవాళ్ళమని విర్రవీగిపోచున్నాము. మనము దేవుని కంటే హెచ్చింపబడిన వారు అని అనుకున్నాడు. మనలో పరిశుద్ధత, నిజంగా పరిశుద్ధత ఉంటే తగ్గించుకుని ఉంటాం. మనం ఎదుటివారిని కించపరచము, ఎదుటివారిని వేలెత్తి చూపము. ఎదుటివారికి ఏలెత్తి చూపితే మన ఒక్క 4 వేళ్ళు చూపుతాయి. కానీ దేవుడు తనకి తానుగానే రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమ పడ్డాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమపడి శిలువలో బలి అయినాడు. మనమందరమును కూడా ఈ వాక్యమును హృదయాలలో నింపుకోవాలని అడుగుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు. నేను విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి నీ హృదయమును దయచేయమని అడుగుచున్నాను. ఆయన ప్రభ తగ్గించుకునే స్వభావం గలవారమై ఉండుటకు సహాయం చేయ ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. యేసయ్య నీకు స్తోత్రము, నీకు వందనములు నాయన ప్రభా. ఎంతోమంది నాయన ప్రభ నశించిపోచున్నారు నాయన ప్రభ. వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు నాయన. మా శత్రువుల మిత్రువులను దీవించిన ఆయన ప్రభ, ధనుకులనేమి భేదలనేమి దీవించిన ఆయన. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ప్రభు వాహనములు నడిపించున్నారో వారి వాహనములతో గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. హాస్పిటల్ అనేక మంది ఉన్నారు ప్రభ, మాకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ప్రభ, వారందరినీ రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువను కనుక దయచే ప్రభ. చంటి బిడ్డ తల్లులను దీవించి నాయన ప్రభ.
బాలికలని బాలింతలను దీవించినాను ప్రభా, యవనస్తులను యవనరాలను కూడా దీవించిన ఆయన ప్రభా. నేను ప్రభు ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచే ప్రభా. ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నవి ప్రభా, వాటిని ఆఫ్ చేయమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకి ప్రభా సమాధానం కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవంది నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి ప్రభు, ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభు యుద్ధాలను ఆర్చేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.